జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. సో రోగాలు కూడా పెరిగిపోయాయి. సో ఈ జనరేషన్ పిల్లలకు మీరు ఏం చెప్తారు ఈ రోగాల గురించి? ఉన్నది ఒకటే జిందగీ అని అందరు ఫీల్ అవుతున్నారు. అంటే యూ లివ్ ఓన్లీ వన్స్, యోలో. అలానే నీకు ఒకటే శరీరం ఉంది, ఒకటే మెదడు ఉంది. వాటిని పాడు చేసుకోవద్దు. అడ్డమైన చెత్త లోపడేసి శరీరాన్ని అడ్డమైన థింగ్స్ చూసి మెదడుని పాడు చేసుకోకండి. ఓకే. చేసుకుంటే సంకన ఆగిపోతారు. అంటే పిల్లలు వినలేని స్టేజ్లో ఉన్నారు. మీరేంది మాకు చెప్పేది? అంటే మా ఇష్టం, మా డ్రెస్సింగ్ మా ఇష్టం, మా ఫుడ్ మా ఇష్టము. అప్పుడు రోగాలు వచ్చినప్పుడు మరి? ఇప్పుడు నువ్వు ఈరోజు తిన్న పిజ్జానో, ఈరోజు తాగిన బీరో నీకు నెక్స్ట్ డేకే జబ్బులా చూపించదు. అవును. ఇది నువ్వు రోజు వారంకు 3 సార్లు చేస్తున్నావు అనుకో, ఓ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో బండి షెడ్కి వస్తుంది. అంటే నీ శరీరం హాస్పిటల్కి వస్తుంది. అవును. ఎలా వస్తుంది? జబ్బుతో వస్తుంది. సో పిల్లలు చెప్పేది ఏంటంటే, ఈరోజు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీలాగే ఓ 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మంచి యూత్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ కూడా అప్పుడు నాకేంటి అని అనుకోనే ఈ సిగరెట్ నన్ను ఏం చేస్తుంది, ఈ మందు నన్ను ఏం చేస్తుంది అనుకోనే వీళ్ళందరూ 25 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు. యా. సో దాన్ని బట్టి అర్థం ఏంటి, మీరు గనక ఇప్పుడు జాగ్రత్త లేకుండా పిచ్చి పిచ్చి చేశారనుకోండి, నేను కాకపోవచ్చు, ఇంకో హాస్పిటల్ అవ్వచ్చు, అవును. ఎప్పుడోసారి అయితే మాత్రం బండి షెడ్కి కంపల్సరీ వెళ్తాం. ఓకే.